నమస్తే, నేను నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్పల్లి గ్రామంలో శివరామ ఆంజనేయ స్వామి ఆలయంలో 29 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవంతరాలు లేకుండా వేసిన శివమాల వేసినటువంటి నాగరాజు గారు ఉన్నాము. మనము నాగరాజ శివస్వామి దగ్గర ఉన్నాము. వారు పెద్దగా ఏం చదువుకున్నారు స్వామి? మీరు పెద్దగా గ్రంథాలు వేదాలు చదవకపోయినా వారికి ఉన్న అనుభవం ద్వారా మనం కొన్ని విషయాలు చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక సామెత ఉంది, స్వామి చదివిన కన్నా సాగరులు మేలని ఉంది, సామెత ఉంది. మరి ఆయన పెద్ద చదువుకోకపోయినా చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఇప్పుడు ఉదాహరణకు 5 మంది శివస్వాములు పోతున్నాం, మన పక్కన గురుస్వామి లేడు అనుకుందాం, అనుకున్న రాలేదు. అప్పుడు నాకు ఇరుముడు తీయాలి, అంత సివిల్గానే ఉంటాం అందరం. ఏమవుతుంది వాతావరణం అది కూడా చెప్తా, ఉన్నమాట చెప్పాలి. గురుస్వామి నాకు అందుబాటులో లేడు, గురుస్వామి ముసలి ఉండే ఎన్నో 2 కిలోమీటర్ల దూరాన్ని అందరూ నడుస్తున్నాం, ఎన్నో చిక్కిపోతాడు. మేము హుషారు మీద 5 మంది పిల్లలను తీసుకొని రపా నడుస్తున్నాం. 5 మందిని సివిల్గా కన్యాస్వామిలో ఉన్నాం అనుకో. మాకు అప్పుడు అనుకోకుండా పెద్ద పాదం చిన్న పాదం వస్తుంది. ఆ సమయంలో మన ఇరుముడు మాకు ఎవరు దిగాలి? గురుసామి ఉంటేనే తీయాలి. ఒకవేళ లేకుంటే మనం ఇంకా పరిస్థితి మీకు తెలిసిన కాదు చెప్పారు. మనకు అంటే సీనియర్ ఉంటుంది, 1 సంవత్సరం 2 ఏళ్ళు ముందుగా తీసుకున్న వాళ్ళు తీయవచ్చు. కానీ ఇంకా మన కన్యాస్వామి అయితే 100% గురుసామి పక్కన ఉంటేనే నడవాలి. గురుసామి ఆ విధంగా అయితే నడిచే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఊపుకోవాలి. ఒక 3 సార్లు ఇట్లా మాలేసి కనీసం ఒక 3 సార్లు వేసిన మన పక్కన ఉండాలంటున్నారు. మా పక్కన ఉండాలి. మనమే 3 సార్లు వేసుకున్నాం అనుకో, మన జ్యోతిని కూడా మనమే తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. లేకుంటే ఒక 5 సార్లు ఓం నమః శివాయ అనుకుంటా కింద పెట్టవచ్చు. మళ్ళీ ఎత్తుకుంటుంటే మళ్ళీ ఒక 5 సార్లు ఓం నమః శివాయ అనుకుంటా మళ్ళీ ఎత్తుకోవచ్చు. చాలా చక్కటి ఆలోచన. ఎందుకంటే ఈ సందేహం మీ నుంచి అడిగి కాబట్టి అంటే మినిమం 3 సార్లు వేసుకొని ఉంటే నువ్వు దించుకోవచ్చు. అంటే 3 సార్లు దాటాలా? 3 సార్లు అయినా పర్వాలేదు. అంటే ఉపశమనం ఉంది కొంచెం అంతా. 3 సారైనా మనది మనం చేసుకోవచ్చు. మరి ఈ సంవత్సరం మీ శివాలయంలో ఎంతమంది స్వాముల సంఖ్య? ఇప్పుడు 26 మంది. అందులో మొదటిసారి వేసిన వాళ్ళ సంఖ్య ఎంత? మొదటిసారి 9 మంది. నవగ్రహాల 9 మంది కన్యాస్వామి. మరి 9 మంది కన్యాస్వాములు అయినందుకు మరి వాళ్ళను నా ఆలోచన ఏంటంటే పోయేటోళ్ళు పోయిందో నడిచేటోళ్ళు నడిపిస్తారు. ప్రేమ నడుస్తామంటే నడిపించే ప్రయత్నం. ఒక 5 సంవత్సరాలు మొత్తానికి 4 సంవత్సరాలైనా ఒకవేళ నడుస్తామంటే మన పరిస్థితి ఏంటి? ఒకటి అది కూడా ఒకవేళ ఇప్పుడు 9 మంది వేసారు స్వామి, 9 మందిలా మిగతా వాళ్ళంతా ఆట పట్టుకొని తిరుగుతారు అని అనుకుంటున్నారు. ఒక 4 ఉన్నారు, 4 స్వామి మాకు ఎందుకో నడవాలనిపిస్తుంది గురుస్వామి అని నీకు చెప్తారు. ఇప్పుడు ఆ సమస్య ఎట్లా పరిష్కరిస్తారు? నడిచేటోళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు ఒక 2 ముగ్గురు అయితే అందులో నడవాలనుకున్నారు అనుకో, కన్యాస్వామి నడవాలనుకుంటే ఒకరు 2 4 సార్లు 3 సార్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నడిస్తే వాళ్ళు ఎంబడిపోతారు. మేము ఎవరు నడవం, కనీసం 5 మంది నడుస్తాం. ఇప్పుడు నేను బలాన్ని పెళ్ళిస్తాను. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతానంటే చాలా గ్రామంలో గురుస్వాములు ఏం చేస్తారంటే, గురుస్వామి బాధ్యత ఉండాలి. ఏం చేస్తారంటే నేను ఎన్నో వింటున్నా, నడవాలని కోరికలు ఉంటాయి. గురుస్వాములు ఏం చేస్తారు ముందే ఎవరు నడిచేది లేదు, ఈసారి ఎవరు నడవద్దు, బండి ఎక్కాలంతా ఇరుముడు కట్టుకోవాలి, అంత పెద్దగా గ్రాండ్గా చేసుకోవాలి, మనం పెద్దగా చేసుకోవాలి, మీరు నడిస్తే 2 సార్లు ఇరుముడు కట్టాలని చాలా మంది శివస్వాముల కోరిక చంపేస్తున్నారు. మా స్వాములు పోయినసారి ఒక 3 సంవత్సరాల కింద నడుస్తామంటే మా స్వామిది ఆటో ఉంది. ఆటోలో నేను కూడా వస్తా, మీరు ఏడాగితే ఆడాగమంటే ఆగుతాం. ముందర పోయి నేను నడవలేను, మీరు నడిస్తే నేను ముందర పోయి ఆగుతా. ఇట్లే నైట్ పూట ఆగుతాం, ఆడ దింపడానికి తయారుగా ఉంటాం. అన్ని నేను సిద్ధంగా మీతో పాటు నేను వస్తా, మీ సమానికి మీకు భద్రతగా నేను వస్తాను అని చెప్పిన. వంటలు వేయాలన్నా ముందర పోయి అన్ని నువ్వు చేసుకుంటావు. సహకరిస్తారా లేదా? సహకరిస్తాం అట్లా నడుస్తాను. ఎందుకంటే చాలా గ్రామాలతో చాలా మంది చెప్పుకొని బాధపడతారు. ఏమంటారు? నేను అట్లా నడుస్తానా, నేను సహకరిస్తానే చెప్పిన మా స్వాములు కూడా. ఇంకా నడవరు వాళ్ళు. మినిమము మీరు అన్నట్టు మరి ఒకరంటే కూడా ఇబ్బంది కనుక ఒక 5 మంది నడవాలని కోరుకుంటే మీరు ఆ ప్రయత్నం 5 మంది మరి 2 అంటే కూడా 2 కోసం అందరం కూడా మనము వచ్చేయలేము. ఒకవేళ 2 కూడా బలంగా నడవాలనుకున్నప్పుడు స్వామి ఒక మార్గం కూడా నేను చెప్తున్నా, పక్కన ఉంటారు వాళ్ళ ఎంబడి ఇరుముడి కట్టించి ఆలవులనే కట్టించి పంపించండి, సహకరించండి. చాలా గ్రామాలకి మా పక్క ఊరు సామి ఒక సామి ఉన్నాడు, ఆ సామి నడవాలని కోరిక. ఈసారి కన్యాస్వామి పక్కన గోవిందపల్లి సాములు నడుస్తామని అంటారు. వాళ్ళు ఎంబడి బాగుంది చెప్పిన ఆ ప్రయత్నం చేయండి, సహకరించండి. చాలా మంది నువ్వు 2 వేసినావు నీకు ఆడమాట ఇట్లా చాలా మంది ఘోరంగా మా సామి ఇప్పటిదాకా చెప్పింది. మల్లేష్ ముదిరాస్తాను ప్యాషన్ ఎక్కువైస్తాయి మాలలో, గౌరవించలేకుండా ఆ గౌరవాన్ని తగ్గించుకుంటున్నాం మనమే.
ఒక్కరు చేసి అందరికి వస్తుంది. ఇప్పుడు నేను 29 సంవత్సరాలు అసలు కాబట్టి ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వేసిన వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తే నీవేం నాకు చెప్పేది అంటారు. ఇదే సమస్య. వాళ్ళ దానికి పోయి ఇంకా మనం మాటలు ఎందుకు పడాలి, ఎందుకు చెప్పాలన్నట్టు దాన్ని కూడా మేము జరిగిన ముందు ఆడి చెప్తలేము కూడా. మరి అలాంటి ఎట్లా స్వామి వాస్తవానికి అలా చెప్ప గొడవలు అవుతున్నాయి శివస్వామిలో కూడా. నువ్వు చెప్తే నేను ఎందుకు తింటా, నేను ఫోనే చూస్తా, నేను ఏంది అన్నట్టుగా అంటున్నారు. అలాంటప్పుడు నేను ఒక శివస్వామిగా నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. ముందే మీరు మాలేసినప్పుడు అడగండి, గురుస్వామి చెప్పినట్టు వినేవాళ్ళు ఉంటే ఇక్కడ వేసుకోండి, మా సన్నిధానంలో ఉండండి. ఒకవేళ మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నామంటే మరి ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు. ఒక భార్య మరొక వండి వచ్చి మీద స్వామిలో కూడా ఇవ్వలేకుండా పోతే బాధ అనిపిస్తుంది స్వామి. ఎంతో కఠోర దీక్షతో ఉంటాం మనం. భార్య పిల్లల నుంచి పెట్టి శివదీక్ష తీసుకొని వాళ్ళు ఎవరు ఏమంటే బాధ అనిపిస్తుంది. ఈ మధ్య అలా కూడా అయింది. మా ఊరి దగ్గర ఒక స్వామి అట్లా అన్నారు, మీకు నచ్చకపోతే పక్కకు అంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడు జర నయంగానే ఉంది. 26 మంది ఒకటే సన్నిధానం అంటే ఇంకా ఆలోచన చేయాలి. అది గొప్ప విషయమే. వీలైనంత సన్నిధానం ఏర్పాటు చేసుకోవద్దు. ఎందుకంటే ఒకదా ఉంటే సంతోషం ఉంటుంది. మరి పూజ విధానంలో స్వామి ఎన్ని గంటలకు పూజ చేస్తుంది? పొద్దుగాల 5:30 స్టార్ట్ అవుతుంది. సాయంత్రం స్టార్ట్ అవుతుందా లేసుకున్నాం? అప్పుడు అయితే 4 గంటలకు లేస్తాం, 5:30 వరకు స్టార్ట్ చేస్తాం. స్నానాలు 5:30 స్టార్ట్ చేస్తాం పూజ. మరి వారం అభిషేకం కూడా ఉంటుందా? రోజు కూడా చేస్తాం. రోజు చేస్తారా? ఉదయం కూడా రోజు చేస్తాం. అంటే అభిషేకంలో ఏమి మంచి చేస్తారు స్వామి? పాల అభిషేకమా, ఓన్లీ గంగా అభిషేకం? తేనె, నెయ్యి ప్రతిరోజు అవన్నీ చేస్తారా? ప్రతిరోజు చేస్తాం. మరి ఆ ఖర్చు ఎంత స్వామి? ఖర్చు ఏమొస్తుంది? కొబ్బరికాయలు, పాలు, పెరుగు. శివుని తక్కువనే ఖర్చు, శివుని పెద్దగా ఏం కాదు. మరి అన్ని దీక్షల్లోకి ఇలా గొప్ప దీక్ష ఏది స్వామి? ఇంకా మేమైతే శివ దీక్ష చేస్తాం. శివ ఏది మేము అనుకునేది ఇంకా శివ దీక్షనే గొప్పది అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళే కొందరు అయ్యప్ప స్వామి మాదే గొప్ప అంటారు, హనుమాన్ స్వామి ఎవరికి వాళ్ళకంటే. ఓకే, ఎవరమ్మనైనా వాళ్ళకి గొప్ప గొప్ప. ఓకే, అయితే వాస్తవానికి అందరికన్నా పెద్దవాడు ఆది దేవుడు కనుక ఇదే గొప్ప. వీళ్ళకి తండ్రి పాత్ర పోషించింది, అయ్యప్పకి తండ్రి పాత్ర పోషించింది శివుడే. అయ్యప్ప స్వామి ప్రతిరూపం శివుడే. అందరికి ఎవరెవరి ఇష్టం వాళ్ళు. అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే